SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, కోళ్లపాలలో పెరుగుతున్న గొడ్ల నిల్వలు. ఆయన పుస్తకం రాశారని నేను ఎప్పుడు అనుకోలేదు, సీఎం చంద్రబాబు. శ్రీ వైఎస్ జగన్ను కలిసి భూమి పూజకు ఆహ్వానించిన కర్ణాటకలోని విజయనగర జిల్లా నందిపుర పీఠాధిపతులు. నాపై సీఎం రేవంత్ విమర్శలు, ప్రజలే జవాబిచ్చారు. కిషన్ రెడ్డి. నామక్కల్ కోళ్ల ఫారంలో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్ మండల పరిధిలోని నామక్కల్, ఈరోడ్, తిరుప్పూర్, పల్లం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఆ కోళ్లు ప్రతిరోజు 5 కోట్ల గుడ్లు పెడుతుంటాయి. ఈ గుడ్లను రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహార పథకంలో వినియోగిస్తుండగా పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బర్డ్ ఫ్లూలు విస్తరణ, ఎండల కారణంగా ప్రజలు కోడిగుడ్ల వినియోగం తగ్గించారు. శాసనమండలిలో మాదక ద్రవ్యాల వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, మొట్టమొదటి టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఈగల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటి దగ్గరే గంజాయి తాగి అత్యాచారం చేస్తే కనీసం నిందితులను గుర్తించే పరిస్థితి లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. 2021 దేశవ్యాప్తంగా 7,40,000 గంజాయి దొరికితే అందులో 2 లక్షల గంజాయి ఏపీలో పట్టుబడిందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడొద్దు, రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గలమెత్తాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు శ్రీ వైఎస్ జగన్ దిశానిర్దేశం. తాడపల్లి క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్టీ ఎంపీలతో సమావేశం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు, విశాఖ స్టీల్ ప్లాంట్ మిర్చికి మద్దతు ధర, 1 నేషన్ 1 ఎలక్షన్, రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఇంకా పలు అంశాలపై సమావేశంలో చర్చ. వీటన్నిటిపైన ఎక్కడ రాజీ లేకుండా పోరాడాలి. పార్టీ ఎంపీలకు శ్రీ వైఎస్ జగన్ ఆదేశం. డిలిమిటేషన్ ఎంపీల సమావేశంలో ప్రస్తావన, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలి. ఆ మేరకు కేంద్రం స్పందించేలా చొరవ చూపాలి. సమావేశంలో పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ సూచన. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని, ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని, వెంకటేశ్వరరావులో ఇంత డెప్త్ ఉందని తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి అని, ఇద్దరం కలిసి ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆయన అప్పచెప్పిన బాధ్యతలను నెరవేర్చేవాళ్ళమని చెప్పారు. కలిసి 40 ఏళ్లు ఉన్నామని, ఆయన ఇంత డెప్త్ ఉందని, పుస్తకం రాస్తారని ఎప్పుడు ఊహించలేదన్నారు. ఇంకొక పక్కన భాష, కళలు, వాస్తు, శిల్పం, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, ఆధునిక చరిత్ర, భూస్వామ్య వ్యవస్థలు, తెగలు, జాతులు, భారతీయ రాజులు, కడాన ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజా పరిపాలన కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చాడు. అదే దండయాత్రలు. ఇంకో పక్కన చూస్తే అచ్చు యంత్రం నుంచి ఇంటర్నెట్ వరకు సాంకేతిక విప్లవం, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మళ్ళా ప్రిడిక్ట్ చేసి అన్నీ కూడా ఇంత మునుపు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు చరిత్రను వక్రీకరించకుండా జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పడం అనేది ఏ కొద్ది మంది చేస్తారు. అందులో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక్కరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి బుక్ రాసిన వారిని అభినందిస్తూ, వీటి కోసం వారు ఎంత తపన పడ్డారు, శ్రమ చేశారు, అన్ని చేసి ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ని మనందరికీ అందించారు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండదగ్గ పుస్తకం, ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండవలసిన పుస్తకం. ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చరిత్ర తెలుసుకోవడానికి సులువైన మార్గం ఈ యొక్క బుక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మేము మామూలుగా ఎప్పుడూ రాజకీయ మీటింగ్లు ఉంటాయి. ఈరోజు వండర్ఫుల్ మీటింగ్, ఒక ఆత్మీయ సమ్మేళనం. నా లెక్క ప్రకారం మా కుటుంబంలో ఒక మంచి రచయిత అధ్యయనం చేసి ప్రాక్టికల్గా ఏ విధంగా సమాజానికి అందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన ఒకసారి మాట్లాడుతూ తెల్లవారుజాము నిద్ర వచ్చేది కాదు, లేచి మళ్ళీ కాఫీ తాగేసి కూర్చొని రాసి తర్వాత పడుకునేవాడిని అని చెప్పారు. అంటే ఆ పట్టుదల ఉన్నప్పుడు మనిషిలో అలాంటి శక్తి వస్తుంది. ఓసారి నిద్ర రాని రాత్రులు గడుపుతూ ఉంటాం, కానీ అల్టిమేట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్ వర్క్. మీ అందరి తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ
అందరికీ నమస్కారాలు. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు, మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వారి ప్రశ్నలు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. విద్యా సంస్థల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. పలు సమస్యలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల చెల్లింపు వల్ల ఎక్కువగా పిల్లలు ఆత్మహత్యలకు కారణమవుతున్నారన్నారు. పాఠశాల విద్యలోనూ మానసికంగా వేధిస్తున్నారనే అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. 2016లో 6 చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 2019లో 4 చనిపోయారు. 2021లో 7 చనిపోయారు. 22లో 12 మంది చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 23లో 17 మంది. 24 వచ్చి మళ్ళీ 6. అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష, పెరుగుతున్న ప్యాటర్న్ లేదు. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం 2-3 చనిపోతున్నారు, ఒక సంవత్సరం 11 మంది చనిపోయారు, ఒక సంవత్సరం 1 చనిపోయారు. ప్యాటర్న్ అనేది లేదు. ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. డేటా రిపోర్టింగ్ 2014 నుంచి ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తే 18 మంది, అంటే గత దశాబ్దంలో 18 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్, అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి కాదు, ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష, ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా, ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. QPR ఇన్స్టిట్యూట్ US అధ్యక్ష, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, అంటే ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళ ఒక ఒప్పందం. తెలుగు భాషలో ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ హర్షణీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ గీత యూనివర్సిటీలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గుర్తింపుకు చరిత్ర అనేది ఒక పునాది అని తెలిపారు. ప్రపంచ చరిత్రను పుస్తకం రాయడం అంత తేలికేమి కాదన్నారు. ఎన్టీఆర్ నటన గురించి పుస్తకం రాయడం కూడా సాధ్యమయ్యే పని కాదన్నారు. వివిధ సంఘటనల క్రమేణా ఎలా మారాయో చరిత్ర చెప్తుందని తెలిపారు. ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదావహమైనటువంటి విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి, వర్తమానం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది మనకి. చరిత్ర దానంతరం అది రాసుకోదు. చరిత్రను కూడా ఎవరో ఒకరు రాయాలి. మామూలుగా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది. మామూలుగా చరిత్ర అంటే కేవలం గత సంఘటనల కాలక్రమం కాదు. చరిత్రలో అదొక భాగం మాత్రమే. మన గుర్తింపులకు చరిత్ర అనేది ఒక పునాది. అది మన ఉనికికి సాక్షి మాత్రమే. చరిత్ర ద్వారానే మానవాడికి జరిగిన మంచి చెడులు, విషాదాలు, వివిధ సమాజాలు ఎదిగిన లేదా క్షీణించిన తీరు, నాగరికత విరసిల్లిన లేదా అంతరించిన ఆ యొక్క తీరును తెలుసుకోగలం. చరిత్ర ద్వారానే అది సాధ్యమవుతుంది. దీనిని బట్టే వర్తమానాన్ని సరిదిద్దుకుంటూ, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ, భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం విఘ్నులైన వారు ఎవరైనా చేస్తారు. మామూలుగా గతం లేనిదే వర్తమానం లేదు, వర్తమానం లేనిదే భవిష్యత్తు లేదు. అందుకే చరిత్రను సరిగా నమోదు చేయడం, చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. అసెంబ్లీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి తొలి ప్రసంగం. మొదటిసారి అనంతపురం సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లిన దగ్గుపాటి డంపింగ్ సమస్యకు పరిష్కారం చూపించాలని సభ దృష్టికి వెళ్లిన దగ్గుపాటి వచ్చే గాంధీ జయంతి రోజున డంపింగ్ యార్డ్ తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ అన్న గారికి, అనంతపురం నగర ప్రజలకు అందరికీ, నా తోటి శాసనసభ్యులకు అందరికీ నమస్కరిస్తూ, అధ్యక్ష, మా అనంతపురంలో ముఖ్యంగా గత 20 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ సమస్య నెలకొంది అధ్యక్ష. దాదాపు మా అనంతపురం జనాభా 4,90,000 కలిగి ఉంది. ప్రతి సంవత్సరం 2.5% వృద్ధి రేటు అక్కడ ఉంటుంది. దాదాపు 50 డివిజన్లు, 4 పంచాయతీలు కలిగి ఉంది అధ్యక్ష. గత ఎలక్షన్స్ లో భాగంగా డంపింగ్ యార్డ్ ని మేము తొలగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనిలో భాగంగా 6 నెలల నుంచి నేను ముఖ్యమంత్రి వర్యులను అలాగే మన అర్బన్ శాఖ మంత్రులు నారాయణ గారిని కలవడం జరిగింది అధ్యక్ష. ఈ అక్టోబర్ 2వ తేదీ లోపల
మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి యాక్చువల్గా ఇది హైవే పక్కనే ఉంటుంది అధ్యక్ష. ఈ డంపింగ్ యార్డ్ వలన హైవేలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగే అక్కడ ఇంతకుముందు గత 20 ఏళ్ళ ముందు అది అవుట్స్కట్స్గా ఉండేది, ఇప్పుడు దాదాపు అనంతపురం సెంటర్కి చేరిపోయింది అధ్యక్ష. డంపింగ్ యార్డ్ని తరలించడానికి రెవెన్యూ శాఖ వారిని దాదాపు ఒక 50 ఎకరాలు ల్యాండ్ అడగడం జరిగింది అధ్యక్ష. దీని మీద రెవెన్యూ శాఖ మంత్రి స్పందించి ఈ ల్యాండ్ని అలాట్ చేయమని చెప్పేసి కోరడం జరుగుతోంది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలోని విజయనగర జిల్లా నదీ తీరపు పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమి పూజకు ఆయన ఆహ్వానించారు. ఏప్రిల్ 30న నదీ తీరంలో ప్రపంచంలో ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వరి స్వామి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆహ్వాన పత్రికను జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే నారా భువనేశ్వరి. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. స్థానిక సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో సాయిబాబా గుడి వీధిలో 600 గజాల స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ ట్రస్టు ముందుకి మా టీంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్ అంటే మేమేది మాట్లాడతామో అది మేము ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు ప్రజలు తగిన సమాధానం ఇస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విమర్శలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టలాంటిదని కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు, విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను. నా మీద గాలి మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి పాలక పార్టీకి చంపచెల్లుమనిపించింది. నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు. రెఫరెండం అన్న ఈ ఎన్నికలను 2 కోల్పోయింది కాంగ్రెస్. ఈ మేధావులు ఇచ్చిన తీర్పునట్లే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ప్రపంచ చరిత్ర రాయడం అంత తేలికైన విషయం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. గెలుపు ఎవరు పొందారో వారి గురించి రాసేది చరిత్ర. చరిత్రలో మంచి చెడు రెండూ ఉంటాయి. జరిగిన దాన్ని ఎవరు మార్చలేరని పేర్కొన్నారు. Nobody can change it. What happened happened. But దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే he writes it in one glorious way. But there are others who are not part of the victorious. వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు. దాన్ని తరతరాలుగా చెప్తారు. సబాల్టర్న్ హిస్టరీ అంటారు, ఇంటర్ప్రిటేటివ్ డిఫరెన్స్ అంటారు. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ యాక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి. సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు. శ్రీవారి భక్తులకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడలు పట్టింపు కార్యక్రమం ప్రారంభమైంది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా వడలను స్వామి అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి చైర్మన్ అధికారులు పూజలు చేశారు. అనంతరం బిఆర్ నాయుడు భక్తులకు స్వయంగా వాటిని వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి
అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేసి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, కోళ్లపాలలో పెరుగుతున్న గొడ్ల నిల్వలు. ఆయన పుస్తకం రాశారని నేను ఎప్పుడు అనుకోలేదు, సీఎం చంద్రబాబు. శ్రీ వైఎస్ జగన్ను కలిసి భూమి పూజకు ఆహ్వానించిన కర్ణాటకలోని విజయనగర జిల్లా నందిపుర పీఠాధిపతులు. నాపై సీఎం రేవంత్ విమర్శలు, ప్రజలే జవాబిచ్చారు. కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.